8 సెంటీమీటర్స్ వ్యాసార్థం గల 2 సమాన వృత్తములు ఒకదాని కేంద్రంలో నుంచి మరొకదాని కేంద్రంలోకి పోవునట్లుగా ఖండించుకొనుచున్నవి. ఆ వృత్తముల సామాన్య స్పర్శరేఖల పొడవు. ఇలా 2 వృత్తములు ఉన్నాయి. A1 ఒకటి A2గా తీసుకుందాం. ఇక్కడ వ్యాసార్థం 2 వ్యాసార్థములు ఈక్వల్గా ఇచ్చారు 8 సెంటీమీటర్స్. ఇప్పుడు ఒక వృత్త కేంద్రంలో నుంచి మరొక వృత్త కేంద్రం అనేది వెళ్తుంది కదా, ఒకదాని వృత్తంలో నుంచి మరొకదాని వృత్త కేంద్రం పోనట్లుగా ఉన్నాయి కాబట్టి ఒక వృత్త కేంద్రం మరొక వృత్తం పైన ఉంటే 2 వృత్తాల కేంద్రాల మధ్య దూరం వ్యాసార్థానికి సమానంగా ఉంటుంది. ఈ దూరం కూడా వ్యాసార్థానికి ఈక్వల్గా ఉంటుందన్నమాట. టాంజెంట్ పొడవు √d² - r1 - r2 హోల్ స్క్వేర్ 8 స్క్వేర్. t = 8 సెంటీమీటర్స్. 2 ఎక్స్టర్నల్గా ఉంటాయి. 2 టాంజెంట్లు ఏర్పడతాయి. దీనికి 2 టాంజెంట్స్ ఉంటాయి, అంటే 2 స్పర్శరేఖలు. స్పర్శరేఖ పొడవు 8 సెంటీమీటర్స్.